నమస్తే అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడైతే ఉప్మా రవ్వతో సున్నుండలు ఎలా చేసుకోవాలో ఈ సంక్రాంతి స్పెషల్‌గా చూసేద్దాం రండి. ఉప్మా రవ్వ అయితే ఇలా వేపించుకోవాలండి. మేము 1 ఇయర్ స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ తీసుకున్నాం. 1 కేజీ ఉప్మా రవ్వకి 1 కేజీ షుగర్ పడుతుంది. ఉప్మా రవ్వని అలా వేపేసుకొని దాంట్లో వేపుకున్న తర్వాత ఒక కేజీ షుగర్, ఇలాచీలు మిక్స్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిండి ఒకవేళ కుదిరినట్లయితే మిక్సీ వేసుకోవచ్చు. అలాగే పిండి మిల్లుకి పట్టించుకోవచ్చండి. ఇప్పుడు ఇంట్లో కాసిన నెయ్యితో మనం సున్నుండలు చేసేసుకుందాం. ఈ పిండి చాలా 6 మంత్స్ వరకు అలా 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా నీరు పట్టకుండా అన్నీ చేసుకుంటే పిండి స్టోరేజ్ డబ్బాలో పెట్టుకుంటే ఏమీ పురుగు పట్టదండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సంక్రాంతి స్పెషల్ స్వీట్ వైట్ సున్నుండలు, అలాగే ఉప్మా రవ్వతో సున్నుండలు, తెల్ల సున్నుండలు కూడా అని అంటారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.